మీరు ఇక్కడ శుక్రవారం రోజున తెలుపు రంగు వస్త్రాలు కనుక దానం చేసినట్టయితే చాలా మంచిది. దానితో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రజపం చేయటం కూడా చాలా మంచిది. తీపి పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది వృషభ రాశి వారికి దాంపత్య జీవితానికి పరీక్షాకాలం అనేటటువంటి విధంగా ఉంటుంది. మాటల వల్ల అపార్థాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహ సంబంధాలు కొద్దిగా ఆలస్యమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఓర్పుతోటి సహనంతోటి కనుక ఉన్నట్లయితే అనేక రకాల సమస్యలు మీరు పరిష్కారం చేయకుండానే పరిష్కరించేటటువంటి విధంగా ఉంటుంది. దంపతులు కలిసి శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇక 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండే సమయంలో అన్ని గ్రహాలు కూడా అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి 9వ స్థానం భాగ్యస్థానంలోకి వస్తున్నటువంటి కారణం చేత 16వ తేదీ నుంచి కొంచెం అంటే జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితినే చెప్పాలి. ఊహించినటువంటి ఖర్చులు కానీ, ఊహించినటువంటి ప్రమాదాలు కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, మానసికమైన ఒత్తిడి కానీ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇది మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల కారణం చేత మీ జీవితాన్ని మార్చేసేటటువంటి దశగా మారబోతుంది అని చెప్పాలి. ఇక 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి అత్యంత శుభదాయకమైనటువంటి గోచారం కనిపిస్తూ ఉంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా లాభం కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి విస్తరణ కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార లాభాలు కనిపిస్తూ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా తిరిగి పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు ఓం గురవే నమః అనేటటువంటి మంత్రజపం చేయడం అనేటటువంటి చాలా మంచిది. ఇక 18వ తేదీ నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, అద్భుతమైనటువంటి యోగాన్ని, విశేషమైనటువంటి లాభాన్ని కలిగించేటటువంటి స్థితిగా ఇది ఉండబోతుంది అని చెప్పాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా వృషభ రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడంతో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.